ప్రమోద్ నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడో కనిపెట్టలేకపోతే మనం ఇప్పటిదాకా చేసిందంతా వేస్టే. మన దగ్గర ఎక్కువ టైం లేదు. ప్రమోద్ తాలూకు ఫ్రెండ్స్, రిలేటివ్స్, స్టూడెంట్స్, స్టాఫ్ అందరినీ కలిపి ఒక లిస్ట్ తయారు చేయండి. ఎదురంటే ఆవిడని ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు సార్? సార్ పేషెంట్ ఆవిడే. సైన్ చేయండి సార్. ఇక్కడన్నా? అవును సార్. మేడం మేడం. అన్నా ఎవరన్నా? డాక్టర్ ప్రమోద్ గారి వైఫ్. కోమా కోమా. ఎప్పుడైనా ఆవిడ స్పృహలోకి వచ్చారా? ఒక్కసారి కళ్ళు తెరిచి మూసారట, అప్పుడు నేను లేను సార్. ఏమ్మా ఆ మాత్రం కూడా పట్టించుకోరా? ఏం పని చేస్తున్నారు? ఏంటన్నా? సార్ ఈవిడొక్కతే పేషెంట్ కాదు సార్, వేరే పేషెంట్లు ఉన్నారు. ఎవరితో మాట్లాడుతూ ఉండుంటావు. ఏమ్మా మీ ఆయన బయట పెట్టిరేకపోతున్నాడు, నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? ఆవిడెప్పుడు మేలుకున్నా లేదా కళ్ళర్పినా సరే ఈ నెంబర్కి కాల్ చేస్తారా ప్లీజ్? మాకు పని పాట లేదు కదా సార్. పట్టించుకోకండి ప్లీజ్. ఆయన్ని కొంచెం మర్యాదగా మాట్లాడమని చెప్పండి. సార్ ఇందులో వందల కొద్ది ప్రొఫైల్స్ ఉన్నాయి, వాళ్ళలో వీళ్ళని ఎలా సార్ కనిపెట్టేది? అనిత, నా సైకలాజికల్ అనాలిసిస్ ప్రకారం మీరిచ్చిన 134 మందిని టాప్ నుంచి వరుసగా లిస్ట్ వేస్తే మొదటి 15 మంది వీళ్లే. ఎందుకంటే వీళ్లే బలమైన వాళ్ళు, మెడికల్ రికార్డ్స్ హెల్తీగా ఉన్నవాళ్ళు, సొసైటీలో పవర్ ఉన్నవాళ్ళు. ఈ 15 మందిలో మనం వెతికేవాడు ఉన్నాడో లేడో మనకి చెప్పబోయేది రుద్రానే. ఇదేంటో తెలుసా డాక్టర్ ప్రమోద్ మీకు? పాలిగ్రాఫ్. నిజం తెలుసుకోవడానికి ఫస్ట్ మత్తు మందు ఇచ్చారు, ఇప్పుడు ఇది. నేను అనుకున్నట్టే ఈ పల్స్ రీడింగ్ టెస్ట్లో మనల్ని రుద్ర ఫూల్ చేశాడు. మొదటి నుంచి ఆయన పల్స్ స్టడీగానే ఉంది, టూ మచ్గా ఫ్లక్చువేషన్ ఏమీ లేదు. సార్ కానీ పాలిగ్రాఫిక్ టెస్ట్ ఒక ఫ్రంట్ మాత్రమే, దాని వెనక ఇంకో టెస్ట్ జరిగింది, ఫేస్ రీడింగ్. అదేంటంటే ఒకరి మొహంలో కలిగే మైన్యూట్ మార్పులను బట్టి వాళ్ళ మానసిక పరిస్థితిని కనిపెట్టే ఒక టెస్ట్ ఇది. ఈ విషయం చెప్పుంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ కంట్రోల్ చేసే ఛాన్స్ ఉండేది. అందుకే ఆయనతో ఇది పాలిగ్రాఫిక్ టెస్ట్ అని చెప్పి ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నింటినీ కెమెరాలో రికార్డ్ చేశాం. ఈ వీడియోని ఫేస్ రీడర్ విన్సెంట్కి ప్లే చేసి చూపించాం. ఈ వీడియోలో 3.08లో ఒకసారి అది మీ ఫోటో, తర్వాత 3.22లో ఇంకోసారి ప్రమోద్ ఒక ఆర్మీ ఆఫీసర్కు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు. ఈ 2 సార్లు తను పానిక్ అయినట్టు ఆబ్వియస్ గా తెలుస్తున్నది. ఆ కాన్ఫరెన్స్ బ్రౌచర్లో ఉన్న ఫోటోలో ఉన్నది ఆర్మీ మేజర్ సత్య సార్. ఎంక్వైరీ చేస్తే ఆ ఆర్మీ మేజర్ ప్రమోద్ కాలేజ్ డేస్ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసింది. రేపు మార్నింగ్ 11కి ఆయన సిటీలో ల్యాండ్ అవుతున్నారు. ఎయిర్పోర్ట్లోనే ఆయన కలిసి జరిగిందంత వివరంగా చెప్పాలి సార్. నా నమ్మకం కరెక్ట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఆర్మీ జనరల్ సత్యానే సార్. నమ్మకం ఉంటే సరిపోదు కుమార్, ఎందుకంటే ఆయన ఆర్మీ మ్యాన్. ఆయన కన్ఫర్మేషన్ లేకుండా రీచ్ అవ్వడం రిస్క్. లీగల్గా ఇన్క్రిమినేట్ చేయడానికి మన దగ్గర ఎవిడెన్స్ లేకపోయినా మనకైనా క్లారిటీ ఉండాలి, మనం ఎంచుకున్న మార్గం కరెక్టేనా అని. సార్ పోనీ ఒక పని చేద్దాం సార్, మన రుద్ర దగ్గర ఆర్మీ మేజర్నే సెలెక్ట్ చేసుకున్నా కదా క్యాషువల్గా అడుగుదాం. వాడి టెన్షన్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేస్తే కన్ఫర్మ్ అయినట్టుగా. ఊరుకోను కన్నా. పోనీ ఆ పని చేద్దాం. సార్ సీరియస్గా చెప్తున్నారా? ఎస్, వేరే దారి లేదు, ఇదొక్కటి తప్ప. సీరియస్గానే సీరియసా?